ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల కరపత్రం అలజడి రేపింది. ఛత్తీస్గఢ్ లో రేపు బంద్ కు పిలుపునిస్తూ కరపత్రం బ్యానర్లు విడుదల చేశారు. అవపల్లి, ఉసూరు, బీజాపూర్, ఉసూరు రహదారిని నక్సలైట్లు దిగ్బంధించారు. రోడ్లకు ఇరువైపులా బ్యానర్లు ఏర్పాటు చేశారు. విష్ణుదేవ్ ప్రభుత్వం గిరిజన వ్యతిరేకని ఆ కరపత్రాల్లో బ్యానర్లలో మావోయిస్టులు పేర్కొన్నారు. మే 10న పిడియాలో జరిగిన ఎన్కౌంటర్ లో ఛత్తీస్గఢ్ పోలీసులు 12 మంది నక్సలైట్లను హతమార్చినట్లు ప్రకటించారు. అయితే ఎన్కౌంటర్ లో మరణించిన 10 మందిని గ్రామస్తులుగా పేర్కొంటూ నక్సలైట్లు బంద్ కు పిలుపునిచ్చారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల కరపత్రం అలజడి రేపింది. ఛత్తీస్గఢ్ లో రేపు బంద్ కు పిలుపునిస్తూ కరపత్రం బ్యానర్లు విడుదల చేశారు. ఆవపల్లి, ఊసూరు, బీజాపూర్, ఊసూరు రహదారిని నక్సలైట్లు దిగ్బంధించారు. రోడ్లకు ఇరువైపులా బ్యానర్లు ఏర్పాటు చేశారు. విష్ణుదేవ్ ప్రభుత్వం గిరిజన వ్యతిరేకని ఆ కరపత్రాల్లోని బ్యానర్లలోని మావోయిస్టులు పేర్కొన్నారు. మే 10న పిడియాలో జరిగిన ఎన్కౌంటర్ లో ఛత్తీస్గఢ్ పోలీసులు 12 మంది నక్సలైట్లను హతమార్చినట్లు ప్రకటించారు. అయితే ఎన్కౌంటర్ లో మరణించిన 10 మందిని గ్రామస్తులుగా పేర్కొంటూ నక్సలైట్లు బంద్ కు పిలుపునిచ్చారు.